పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ పునీత అలోషియస్ గోన్జాగా, వీరిని జ్ఞాన ప్రకాశం అని కూడా పిలుస్తారు. గురువు, మత సాక్షి, యువజన పాలకుడు. క్రీస్తు శకం 1568 నుండి 1591 సంవత్సరం వరకు జీవించినటువంటి ఈ యొక్క పునీతుని జీవితాన్ని ధ్యానించుదాం. గోన్జాగా వంశం నుండి ఏదైనా మంచి జరుగుతుందని ఆశించడం కంటే సూది బెజ్జం గుండా ఒంటి దూరిపోవడమే సులభతరమని ఆనాటి ఇటలీ దేశస్థులు అనుకోవడం కద్దు. ఎందుకంటే గోన్జాగా వంశం ఇటలీలో ప్రముఖ రాజవంశమే అయినా విందులు, వినోదాలకు, అన్యాయాలకు, అక్రమాలకు, హింస రాజకీయాలకు పెట్టింది పేరు. బురద నుండి పుట్టిన పద్మం సూర్యోదయం కాగానే వికసించి అందాన్ని, సువాసనల్ని గుబాళించినట్లుగా ఇటలీ వాసులు దురాభిప్రాయాన్ని త్రోసి రాజని చెడు వాతావరణంలో పుట్టిన అలోషియస్ పునీతులయ్యారు. వీరు పునీత జ్ఞాన ప్రకాశం గారని కూడా పిలువబడుతూ ఉన్నారు. కథోలిక విశ్వాసానికి పట్టుగొమ్మ అయిన ఇటలీలో కాస్టిగ్లియోన్ అను ప్రదేశంలో అలోషియస్ 1568 మార్చి 9 జన్మించారు. తల్లిదండ్రులు మార్క్వీస్ ఫెర్డినాండ్ గోన్జాగా మరియు మార్తలు. మొదటి కుమారుడైనందున అలోషియస్ ఆ వంశ సిరి సంపదలకు, కోటకు వారసుడయ్యాడు. తండ్రి ప్రక్కన నడుస్తూ వీరు తన 4 ఏళ్ల ప్రాయం నుండే సైన్యం పర్యవేక్షణలో పాల్గొన్నారు. ఆనాటి రాజవంశ సరదాలైన ఆటలలో వేట, గుర్రపు పందెములలో పాలుపంచుకున్నాడు. అలోషియస్కు సైనిక కవాతులన్నా, విన్యాసాలన్నా చాలా ఇష్టం. అలాగే అందమైన దుస్తులు, సుగంధ ద్రవ్యాలంటే మక్కువ, మెండు. అలోషియస్ కుర్రవాడుగా ఉన్నప్పుడే ఫ్లోరెన్స్ నగరంలో కొంతకాలం రాజవంశపు ఆచార వ్యవహారాల్ని, వ్యక్తిత్వ నడవడికి సంబంధించిన విద్యను అభ్యసించేందుకు పంపబడ్డాడు. ఆ కోటలో సాగుతున్న పశు జీవిత ప్రవర్తనలు, అశ్లీల నర్తనలు, పాపపు క్రియల పరంపర చూసి ఇదా మానవత్వం, మనిషి జీవితం అని ఆశ్చర్యపోయారు. తనలో ఒక విధమైన అసహ్యం, విరక్తి చోటు చేసుకున్నాయి. వారు క్రమంగా అలాంటి పాపకారకాలైన ఆటలు, పాటలకు వెళ్ళడం మానుకున్నారు. అలాంటి ఆచార వ్యవహారాలు అక్కర్లేదని భావించాడు. దగ్గరలోని ఒక దేవాలయానికి వెళ్ళి ప్రభువుతో బాసాడారు. తాను పాపం చేయను, వినను, కననని గట్టి ప్రతిజ్ఞ చేశారు. క్రీస్తు శకం 1579లో ఒకానొక బంధువు ఇంటిలో విడిది చేసి ఉన్న రోజుల్లో అలోషియస్ క్రీస్తు జ్యోతులైన పునీతుల గాథలు, భక్తి పాటలు పాటించారు. వారిలో ఆలోచనలు పరిణితి చెందాయి. తాను ఒక గురువుగా మారాలి, దైవ మానవ సేవలో ధరించాలని ఆశించారు. తాను పుట్టిన ఊరైన కాస్టిగ్లియోన్కు తిరిగి వచ్చిన పిమ్మట అలోషియస్ సంద్రప్త పట్టణం వేటలో పడి పీటర్ కనీషియన్ గారు రాసిన సంక్షేప గ్రంథంలోని ధ్యానాల్ని అవగాహన చేసుకుని ఆచరించడం మొదలుపెట్టారు. అప్పుడే తమ 12వ ఏట మిలాన్ అగ్రపీఠాధిపతి పునీత చార్లెస్ బొరోమియో గారి నుండి ప్రథమ దివ్య సప్రసాదాన్ని స్వీకరించి వారానికి 3 రోజులు ఉపవాస దీక్ష, ఉదయ సాయంకాల ప్రత్యేక దైవ ప్రార్థనలు చేశారు. వీరు క్రీస్తు శకం 1583 ఆగస్టు 15న మాడ్రిడ్ పట్టణ దేవాలయంలో దైవారాధన సమయంలో తనలో ఒక సన్యాసిగా, గురువుగా కావాలని తపన రెట్టింపు అయింది. తుచ్చమైన సుఖ సంతోషాలకు నిలయమైన రాజవంశ ఆడంబర జీవితాన్ని త్యజించి కఠినమైన యేసు సభ గురువుల జీవితాన్ని స్వీకరింప నిశ్చయించారు.
తన ఈ ఆశయాన్ని తండ్రికి తెలుపగా ఆయన కోపంతో మండిపడ్డాడు. కొన్నాళ్ల పాటు మాటలు లేకుండా ఎడమొఖం పెడమొఖంగా జీవించారు. క్రీస్తును నమ్మిన అలోషియస్ తండ్రిని పదే పదే అభ్యర్థించి చివరకు తన మాట నెగ్గించుకున్నాడు. 1585 నవంబర్లో తన 17వ ఏట రోమ్ నగర నోవిషియేట్లో అభ్యర్థిగా ప్రవేశించాడు. వీరి త్యాగ నిరతికి అచ్చెరు పొందిన ఇటలీయులు ముక్కున వేలు వేసుకున్నారు. నోవిషియేట్లో చేరిన అలోషియస్ తానొక అతి సామాన్యులాగా పెద్దలకు విధేయించి ప్రవర్తించాడు. ప్రార్థనలో పాల్గొన్నాడు. మంచి ఆరోగ్యం ఉంటేనే గురువు పని సమర్థవంతంగా నెరవేరగలమని పెద్దల ఆజ్ఞ మేరకు గతంలో చేసినవన్నీ ఉపవాసాలు అక్కడ చేయటానికి వీలు కాలేదు. అయితే దుర్గంధంలో నిండిన చెరసాలలు, వైద్యశాలలు దర్శించేందుకు పెద్దల అనుమతి కోరేవాడు. అలాగే మురికివాడల్లోనికి ప్రజల్ని చైతన్యపరచి వారిని మంచి పాప సంకీర్తనం కోసం తోడ్కొని పోయేవాడు. తన సహచరులు అస్వస్థతగా ఉన్నప్పుడు వారికి అండగా ఉండి పరిచర్యలు చేసేవాడు. ఇలా క్రైస్తవ విశ్వాస పదంలో ముందుంటూ తన గురు శిక్షణను దిగ్విజయంతో ముగించాడు. అనంతరం తన 19వ ఏటనే 1587 నవంబర్ 25న అలోషియస్ తన గురుత్వ ప్రథమ వ్రతాలను స్వీకరించారు. తరువాత అలోషియస్ కొన్ని మాసాలు తత్వశాస్త్రం చదివి పిమ్మట వేదాంత శాస్త్రం అభ్యసింపసాగారు. గురు జీవితంలో వేదాంత విద్య ప్రాముఖ్యతను గుర్తించి దాన్ని శ్రద్ధగా చదివారు. పలుమార్లు అధ్యాపకులుగా వద్దకు వెళ్ళి అనుమానాల్ని నివృత్తి చేసుకునేవారు. క్రమముగా ప్రార్థిస్తూ ప్రార్థనలో మరిన్ని మెట్లు ఎక్కుతూ దేవునితో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు. క్రీస్తు శకం 1591లో ఇటలీ దేశంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. అందున రోమ్ నగరంలో ఈ వ్యాధి విలయ తాండవం చేస్తూ ప్రతిరోజు కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకుంది. ఆ సమయంలో అలోషియస్ గొన్జాగా ఆ వ్యాధికి భయపడక రోగులకు అహర్నిశలు సేవలు చేస్తూ రోగులకు కావలసిన ఆహార పదార్థాలు, దుస్తులు పంపించమని తన తల్లికి, బంధువులకు లేఖలు రాశారు. వ్యాధి పీడితులై రోడ్డు ప్రక్కల మరణావస్థలోనున్న వారికి ఆత్మీయ మరియు భౌతిక సేవలు అందించారు. రోగులకు సేవ చేస్తూ కొందరు గురు విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో పెద్దలు ఎవరిని బయటకు సాహసింపలేదు. కానీ అలోషియస్ తాను రోగులలో క్రీస్తును చూస్తున్నాననియు వారికి సేవ చేయ తనకు అనుమతినిమ్మనియు పదే పదే ప్రాధేయపడటంతో అంటువ్యాధి లేని వారిని చేర్చుకొని ఒక వైద్యశాలకు పంపించారు. అయితే అక్కడ తన పరిచర్య చేసిన రోగి అంటురోగి అవడంతో వెంటనే అలోషియస్ గారికి ఆ వ్యాధి సోకింది. ఆ వ్యాధితో మార్చి 3న వారు మంచం పట్టి 3 నెలలు తీవ్రంగా బాధపడ్డారు. అంతిమమున అలోషియస్ తన చేతులతో పట్టుకున్న శిలువ వైపే ధ్యానముద్రుడై తిలకిస్తూ 1591 జూన్ 21న కేవలం 22 ఏళ్ల ప్రాయంలో తన ఆత్మను ప్రభువుకు చేర్చుకున్నారు. తన జీవితంలో అలోషియస్ గొన్జాగా భోగభాగ్యాలను, సిరి సంపదలను తృణప్రాయంగా భావించి త్యజించారు. పరలోక సంపద వైపు ఆసక్తిని కనబరిచి ఒక యజ్ఞంలో పవిత్రంగా జీవించి యువతకు ఆదర్శమయ్యారు. మరి యొక్క గొప్ప పునీతుని యొక్క జీవితాన్ని మనం అలవర్చుకొని దేవుని యొక్క ఆశీస్సులు పొందుదాం. వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనలో యువకులు అభివృద్ధి చెందుదురుగాక. వారి ఆత్మీయ జీవితం యువకులను ప్రేరేపిస్తూ వారిని ప్రభువు వైపు నడిపించునుగాక.
ఆమెన్. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్.